వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మంతని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు మంతనిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంతని పట్టణంలో పర్యటించి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,05,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో 6,71,00,000తో హైమాస్ లైట్స్, సోలార్ పనులు, 8,14,00,000తో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డులలో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు 9,20,00,000తో మంతని మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్గేషన్ షెడ్, డిఆర్సీసీ కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వెయిటింగ్ బ్రిడ్జ్, పట్టణానికి ఆర్చీల నిర్మాణాలకు వేరువేరుగా మంత్రి శంకుస్థాపనలు చేశారు. వేయింగ్ బ్రిడ్జ్, పట్టణానికి ఆర్చీల నిర్మాణాలకు వేరువేరుగా మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మంత్రి ఆర్డీఓ కె సురేష్, మంత్రి ఎంఆర్ఓ రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి భానయ్య, కౌన్సిలర్లు, అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి, రహదారులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయ నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు ఈరోజు మంతని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు, కాంపోస్ట్ షెడ్డు, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9,20,00,000 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా మంతని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో, శ్రీరామ్ నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి గీట్లమ్నారెడ్డి విగ్రహం వద్ద, పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్, లైన్గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్స్, కూచిరాజపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు, వీటన్నిటిని కూడా అభివృద్ధి పరచడానికి 6,71,00,000 రూపాయలతో, దానికి తోడు మంతని ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సమీకృత వెజ్ మార్కెట్ మరియు నాన్ మార్కెట్ నిర్మాణం గురించి, మరి వివిధ వార్డులలో కూడా సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం గురించి 8,14,00,000 రూపాయల వ్యయంతో మొత్తం 24 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు పూర్తి స్థాయిలో కూడా 6 నెలల కాలహయంలో కంప్లీట్ చేయాలని మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి పర్యవేక్షణలో 6 నుంచి 7 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరగటం జరుగుతుంది. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఆనాడు ఉన్న గ్రామ పంచాయతీ, దాని తర్వాత మున్సిపల్ అయిపోయిన తర్వాత మరి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండటంతో ప్రజానికం అంతా కూడా మాకు రోడ్లు కావాలి, డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఈ పట్టణానికి సంబంధించి కుదుట అయిపోయింది, దీని విస్తీర్ణత పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మరి మన ప్రాంతానికి సంబంధించి అటు జిల్లాలను కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేయాలని వారు చెప్పడంతో వెనువెంటనే ప్రభుత్వం కూడా
మరి 140 కోట్ల రూపాయలతో ఈరోజు మనం గోదావరి పైన బ్రిడ్జ్ నిర్మాణం, దానికి తోడు ఒక రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుంటే మంతిని పట్టణము సంబంధించిన విస్తీర్ణత పెరిగి కొత్త టౌన్ డెవలప్ చేసే అవకాశం ఉంటుందని. ఎందుకంటే పరిసరాల ప్రాంతానికి సంబంధించిన మన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇక్కడికి